హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. మీరు ఎప్పుడైనా కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్కి వెళ్ళారా? సో వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. సో వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ ప్లేసెస్ విజిట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే కింద కామెంట్లో ఆ ప్లేస్ గురించి మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం కృష్ణేశ్వర టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి అంటే, మనకి ఔరంగాబాద్ ఉంటుంది కదా. సో ఔరంగాబాద్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఔరంగాబాద్కి మనకి ఫ్లైట్, ట్రైన్ కనెక్టివిటీ అయితే ఉంది. సో ఔరంగాబాద్ నుంచి మనకి బస్సెస్, ఆటోస్, క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట కృష్ణేశ్వర టెంపుల్కి. సో మన కృష్ణేశ్వర టెంపుల్కి రీచ్ అయిన తర్వాత మన టెంపుల్ రీచ్ అయిన తర్వాత అక్కడ టెంపుల్ దగ్గర మనకి కాటేజెస్, స్టేస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో అక్కడ మీకు ఏంటి అంటే తక్కువ బడ్జెట్లో ఉంటాయి, లేదు మనకి పెద్దగా హై బడ్జెట్లో కావాలన్నా కూడా ఉంటాయి అనమాట. సో మీ బడ్జెట్ తగ్గట్టు రూమ్ తీసుకొని, సో అక్కడ టెంపుల్ దగ్గరలో ఉంటాయి కాబట్టి సో మనం ఎర్లీ మార్నింగ్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్దాం. సో టెంపుల్కి స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ టెంపుల్, ఈ జ్యోతిర్లింగం ఉద్భవించడానికి ముందు ఒక స్టోరీ ఉంది. అదేంటి అంటే, పూర్వం సుధర్ముడు, సుదేహ అని చెప్పేసి భార్యాభర్తలు ఉండేవాళ్ళమాట. వాళ్ళు గొప్ప శివభక్తులు. వాళ్ళు ఏంటి అంటే శివుడికి పూజ చేయిందే పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోరు అనమాట. సో అంత గొప్ప భక్తులు. కానీ వాళ్ళకి ఎంతకాలానికి పిల్లలు కలగపోయేసరికి సుదేహ అనేది నా వల్ల సంతానం కలగట్లేదు కదా, మీరు ఇంకొక పెళ్లి చేసుకోండి, అలాగైనా మీకు సంతానం కలుగుతుంది కదా, సో ఆ బిడ్డ చేత నేను తల్లి అని పిలిపించుకుంటానని చెప్పి చెప్తారనమాట. సో ఏంటి అంటే ఇది కరెక్ట్ కాదు, రెండో పెళ్లి చేసుకోవడం అనేది. అంటే లేదు, భార్య మొండికేసి, లేదు మా చెల్లినే చేసుకోండి, మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాం కదా, సో మీకే ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చెప్పేసి చెప్తే, లేదు ఎంత అక్క చెల్లెళ్ళు అయినా కానీ ఇద్దరు పెళ్ళి అయితే ఇద్దరు సవితుల కింద అవుతారు, సో అలాగా మీకు కుదరదు, ఎప్పటికైనా గొడవలు వస్తాయి, ఇప్పుడు కాదు, లేదు. అయితే సుదేహ ఏంటి అంటే ఎంత మొండికేసి, లేదు మీరు చేసుకోవాల్సిందే, ఏం కాదు మేము అలా కలిసి ఉంటాం అది ఇది అని చెప్పి బలవంతంగా వాళ్ళ చెల్లికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. సో కొంతకాలానికి ఆ చెల్లి పేరు ఏంటంటే గ్రీష్మ అనమాట. సో కొంతకాలం తర్వాత గ్రీష్మకి సంతానం కలిగింది, ఒక మగపుత్రుడు పుట్టాడు అనమాట. సో ఆ పుత్రుడు కొంచెం పెద్ద అయ్యి, కొంచెం వివాహ సమయం అంటే అక్కడ ఆ టైంలో ఏంటంటే ఎర్లీ మ్యారేజెస్ చేసేవాళ్ళు కదా. సో అలాగా వివాహం అంతా అవుతుంది అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా కానీ అత్తమామలు, వాళ్ళు అబ్బాయి తరపున అత్తమామలు వీళ్ళందరూ సొంత తల్లికి ఎక్కువ వాల్యూ ఇస్తారు కదా. సో ఎంత అక్కైనా కానీ అంత వాల్యూ పోయేసరికి ఈవిడికి ఏంటి అంటే ఈర్ష్య మొదలైంది. సో సుదేహకి ఈర్ష్య మొదలైంది అనమాట. సో గ్రీష్మకి అంత మర్యాదలు దక్కుతున్నాయి, నాకు దక్కట్లేదు, వాళ్ళ కుమారులు ఉండటం వల్లే కదా వాళ్ళకి అంత మర్యాదలు దక్కుతున్నాయి, సో అతన్ని చంపేసామనుకో వాళ్ళకి ఆనందం మొత్తం పోద్ది కదా అని చెప్పేసి తన కుట్ర అంతా తీసి వాళ్ళు ఒక రోజు పడుకున్న రోజు రాత్రి కత్తితో ఆ పిల్లవాడిని ముక్కలుగా నరికేసి, వీళ్ళు రోజు పూజ చేసి ఆ శివలింగాలన్నింటినీ ఒక బావిలో వేస్తారనమాట. సో ఆ బావిలో ముక్కలుగా చేసి మూట కట్టి ఆ బావిలో వేసేస్తారు. సో మరుసటి రోజు పొద్దున్నే అతను గుడికి పొద్దున్నే శివుడు పూజ చేసుకోవడానికి పొద్దున్నే వెళ్ళిపోతారు. వీళ్ళు ఫ్యామిలీ సడన్ గా వచ్చి చూస్తే అక్కడ అంతా మొత్తం రక్తం అంతా ఉండేసరికి అందరూ బాధతో ఉంటారనమాట. సో ఈ టైంలో గ్రీష్మ కూడా పూజలో ఉంటుంది. తనేంటి అంటే తను ఏ రియాక్షన్ ఉండదు, తన దగ్గర ఎందుకో ఏంటి అని తెలియదు కానీ ఏ రియాక్షన్ ఉండదు. అప్పుడు చాలా మంది చెప్తుంటే, లేదు శివుడి పూజలో ఉంది కదా, సో పూజ మధ్యలో ఆపడం ఎందుకు, నాకు ఆ బిడ్డను ప్రసాదించింది ఆ పరమశివుడు, సో అతని వల్ల అనుగ్రహం వల్ల పుట్టింది కదా, సో అతనే నా పుత్రుని కాపాడతాడు, నేను దాని గురించి భయపడిన అవసరం లేదు. సో తను చనిపోయినా కానీ ఆ శివుడి దగ్గరికే వెళ్తాడు కదా, సో తన శివుడాకి లేదా చేయమైనా కూడా, సో ప్రాణం పోయింది అంటే తన కాలం అంతటితో ముగించినట్టే అని చెప్పేసి తను పూజ చేసుకుంటా ఉంటుంది అనమాట. పూజ చేసుకొని ఆ శివలింగాలన్నీ తీసుకెళ్లి బావిలో వేస్తుంటే అప్పుడు ఆ ముక్కలు అవి కనిపిస్తాయి. సో అవి చూసినా కూడా తను రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఇదంతా చూసిన తర్వాత నార్మల్గా దేవుళ్ళు రియాక్ట్ అవ్వడం ఎప్పుడు చూడలేదు కదా, సో మనుషులు రియాక్ట్ అవుతుంటారు. కానీ శివుడే తన భక్తికి మెచ్చి తనే రియాక్ట్ అయ్యి తన బిడ్డకి ప్రాణం పోసి మళ్ళీ తల్లి దగ్గర పంపించాడు. సో ఆ బిడ్డ వచ్చి ఇట్లాగా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ నన్ను ఇలాగా పెద్దమ్మ నన్ను ముక్కలుగా నేను పడుకున్నప్పుడు నరికేసి ఇలా బావిలో పడేసింది, నన్ను శివుడు బతికించి పంపించాడు అని చెప్పి చెప్తారు అనమాట. సో ఏదైతే అదేంది శివుడు తను ఏదనుకున్నాడో తను చేశాడు కాబట్టి మనకేం లేదని చెప్పి అప్పటికి తను సైలెంట్ గా ఉంటుంది. సో అప్పుడు శివుడు ఏంటంటే కోపంతో వచ్చి, నీకు ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా మీ అక్కని ఏం అనిపించలేదా, ఈ త్రిశూలంతో మీ అక్కని సంహరించు అని చెప్తే, లేదు మా అక్క వల్లే నాకు మీ దర్శనం భాగ్యం లభించింది, సో దానివల్ల నాకు కోపం ఏం లేదు, మా అక్క వల్లే మాకు ఈ రోజు నాకు పుత్ర సంతానం కానీ మా అక్క వల్లే నాకు పెళ్ళి అయింది ఇదంతా అని చెప్పేసి చెప్తాను అనమాట. సో ఈ భక్తికి మెచ్చుకొని ఏదైనా సరే ప్రత్యక్షం అయ్యా కదా, ఏదైనా వరం కోరుకోమంటే, మీరు ఏ బావిలో అయితే నా కుమారుడిని ప్రాణం పోసి బతికించారో, మేము ఏ బావిలో అయితే మీకు రోజు పూజ చేస్తాం అదే బావిలో మీరు ఒక జ్యోతిర్లింగంగా వెలిసి
మిమ్మల్ని దర్శించుకోవడానికి ఎవరికి వచ్చినా వాళ్ళందరినీ మీరే కాపాడాలి. సో అలాగే జ్యోతిర్లింగంగా వెలవమని చెప్పేసి పరమశివుని కోరుకుంటే, అలాగే సో నా పేరు ఇక్కడి నుంచి నీ పేరుతో మొదలై గ్రీష్మేశ్వరుడుగా ఇక్కడ కొలవబడతాను, సో ఇక్కడ ఒక జ్యోతిర్లింగంగా నేను ఏర్పడతానని చెప్పేసి అక్కడ పరమశివుడు వెలిచాడంట. సో అప్పటి నుంచి చాలా మంది ఏంటి అంటే ఆ టెంపుల్కి వెళ్ళి మీరు ఏదైనా కోరుకుంటే, లేదు అంటే మీరు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని స్వామి నా భారం అంతా నీదే అంటే, సో వాళ్ళకి ఎటువంటి కష్టాలు రాకుండా వాళ్ళకి శివుడు తోడుగా ఉంటారని చెప్పేసి అప్పటి నుంచి అయితే చాలా మంది నమ్ముతుంటారనమాట. సో ఇది టెంపుల్ స్టోరీ వచ్చేసరికి. సో ఈ టెంపుల్ ఏంటి అంటే మనకి చాలా పురాతనమైన టెంపుల్ కదా. సో టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్ గాను బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. సో ఈ టెంపుల్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే, మనకి ఇక్కడ దగ్గరలో మనం ముందు ఔరంగాబాద్ రీచ్ అవ్వాలని చెప్పాను కదా. సో మనకు టెంపుల్ చూసుకొని వెళ్తా మనం ఔరంగాబాద్ విజిట్ చేయొచ్చు, లేదు అంటే కనుక ముందే ఔరంగాబాద్ విజిట్ చేసి టెంపుల్కి రావచ్చు. సో ఔరంగాబాద్లో ఏంటి అంటే మనకి మినీ తాజ్మహల్ ఉంటుంది అనమాట. సో మనకి తాజ్మహల్ ఆగ్రాలో ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు దానికి ఆల్మోస్ట్ రెప్లికేట్ చేస్తూ ఇక్కడ ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ అయితే ఉంది. సో ఆ ప్లేస్ కూడా మీకు ఆల్మోస్ట్ తాజ్మహల్ ఎలా ఉంటుందో సిమిలర్ లుక్ లైక్ అలాగే ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్ కూడా మనకి విజిట్ చేయడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. తాజ్మహల్కి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ప్లేస్ పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. సో మీరు ఈ ప్లేస్ విజిట్ చేసుకొని ఈ ఔరంగాబాద్లో ఈ మినీ తాజ్మహల్ చూసుకొని మీరు కృష్ణేశ్వర టెంపుల్కి వెళ్ళొచ్చు, లేదు అంటే కనుక రిటర్న్లో అయితే విజిట్ చేయొచ్చు. సో ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ దగ్గరలో అజంతా ఎల్లోరా కేవ్స్ అయితే ఉంటాయి. సో ఆ ప్లేస్ అయితే విజిట్ చేయొచ్చాను. మనకి అజంతా ఎల్లోరా కేవ్స్ చూడటానికి అరౌండ్ ఒక హాఫ్ డే పడుతుంది. సో మన కృష్ణేశ్వర టెంపుల్ దగ్గర నుంచి కానీ, లేదంటే ఔరంగాబాద్ నుంచి మనకి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది అనమాట. క్యాబ్స్ అవి వెహికల్స్ అయితే ఉంటాయి. సో అక్కడ మనం బుక్ చేసుకొని అజంతా ఎల్లోరా కేవ్స్ అయితే చూడొచ్చు. సో ఈ కేవ్స్ ఏంటి అంటే అప్పట్లో వాళ్ళ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్ అన్ని ఈ కొండల్లో అట్లా గుహల్లో చెక్కేవాళ్ళు కదా. సో అవన్నీ అలాగా జాగ్రత్తగా ఉంచారనమాట. సో ఇప్పటికీ చాలా వరకు అవన్నీ శిథిలావస్థ పొజిషన్లో ఉన్నాయి. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని సేవ్ చేయడానికి కాపాడడానికి చూస్తున్నారు అనమాట. సో వాళ్ళు దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉన్నారు. సో మీకు నచ్చితే ఆ ప్లేసెస్ కూడా విజిట్ చేయొచ్చు. సో ఇక్కడితో మన ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్.